రాష్ట్రంలో పొగాకు రైతులు తీవ్ర ధరల సంక్షోభంతో ఇబ్బందులు పడుతున్నారని వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. పొగాకు రైతులకు అండగా నిలిచేందుకు వచ్చే వారం నుంచి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించి రైతులను ప్రత్యక్షంగా కలుస్తానని ప్రకటించారు. ప్రభుత్వం స్పందించే వరకు వైసీపీ రైతుల తరపున పోరాటాన్ని కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. పొగాకు రైతులతో తాడేపల్లిలో సమావేశమైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. వచ్చే వారం లేదా 10 రోజుల్లో గోపాలపురం లేదా జంగారెడ్డిగూడెంలో పర్యటించి రైతులను ప్రత్యక్షంగా కలిసి వారి సమస్యలు తెలుసుకుంటానని తెలిపారు. అనంతరం కూడా ప్రభుత్వం స్పందించకపోతే కందుకూరులో మరో పర్యటన చేపడతామని చెప్పారు. పొగాకు వేలం ప్రారంభమైన 94 రోజులు గడిచినా రాష్ట్రంలో పండిన 232 మిలియన్ కిలోల పొగాకులో కేవలం 38 మిలియన్ కిలోలు మాత్రమే కొనుగోలు చేశారని జగన్ విమర్శించారు. సాధారణంగా 100 రోజుల్లో పూర్తయ్యే కొనుగోలు ప్రక్రియ ఇప్పటికీ 5వ వంతు కూడా పూర్తి కాకపోవడం ప్రభుత్వ వైఫల్యమని ఆరోపించారు. ముఖ్యమంత్రి సమీక్షలో పొగాకు ధర 200కు తగ్గకూడదని చెప్పిన మరుసటి రోజే మార్కెట్లో ధరలు భారీగా పడిపోయాయని జగన్ అన్నారు. పలు మార్కెట్లో రైతులకు గిట్టుబాటు ధరలు లభించలేదని పేర్కొన్నారు. వ్యాపారులు సిండికేట్ గా మారి ధరలు తగ్గిస్తున్నా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదని విమర్శించారు. నో బిడ్లు, బేళ్ల తిరస్కరణలతో రైతులను మరింత నష్టపరుస్తున్నారన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన కంపెనీలపై ఒక్క కేసు కూడా నమోదు చేయలేదని, ఏ వ్యాపారిని బ్లాక్ లిస్ట్ లో పెట్టలేదని ఆరోపించారు. లైసెన్స్ పొందిన వ్యాపారులు ఇచ్చిన హామీల మేరకు కొనుగోలు జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమ ప్రభుత్వ హయాంలో మార్కెట్ ఫెడ్ ను పొగాకు కొనుగోలులోకి తీసుకొచ్చి వ్యాపారుల సిండికేట్ ను విచ్ఛిన్నం చేశామని జగన్ గుర్తు చేశారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని, ప్రభుత్వం రైతుల పక్షాన్ని నిలబడకపోతే వైఎస్ఆర్సీపీ చూస్తూ ఊరుకోదని జగన్ స్పష్టం చేశారు. పొగాకు రైతులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని తెలిపారు. పొగాకుకు సంబంధించి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రైతన్నలందరూ కూడా మనం పడతా ఉన్న బాధలు, మనం పడతా ఉన్న సమస్యలు ఏ రకంగా ఇవాళకి దాదాపుగా 94 రోజులు అయినప్పటికీ కూడా వేలం మొదలై ఇవాళకి కూడా కేవలం 20% కూడా కొనుగోలు చేయని పరిస్థితులు రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్న నేపథ్యంలో మామూలుగా 100 రోజుల్లోనే ప్రక్రియ పూర్తి కావాల్సిన చోట అలాంటిది 94 రోజులు దాటినా కూడా ఇంతవరకు కేవలం 38 మిలియన్ కిలోలు మాత్రమే కొనుగోలు చేసి, అంటే దాదాపుగా పండిందేమో 232 మిలియన్ కిలోలు, కొనుగోలు చేసిందేమో 38 మిలియన్ కిలోలు, అంటే కేవలం 16.5% పండిన పంటలో మాత్రమే కొనుగోలు చేసిన పరిస్థితులు. ఇలాంటి పరిస్థితుల్లో నిజంగా 100 రోజుల్లో ప్రక్రియనే పూర్తి కావాల్సిన చోట 94 రోజులైనా కూడా కేవలం ఇంత తక్కువ పర్సంటేజ్ మాత్రమే కొనుగోలు చేసిన నేపథ్యంలో ఏ రకంగా రైతు బతకగలుగుతాడు, ఇంకా ఎన్ని రోజులు ఇది ప్రక్రియ సాగుతుంది? దాని అర్థం ఏమిటి అని అంటే గన మళ్ళా కర్ణాటకలో మళ్ళా సుబాడన చెప్పినట్టు సెప్టెంబర్లో మళ్ళీ అక్కడ స్టార్ట్ అయినప్పుడు మళ్ళా సగం మంది ట్రేడర్లు న్యాచురల్గా అటువైపునికి మళ్ళీపోయే పరిస్థితి న్యాచురల్గా వస్తుంది. కాబట్టి అంతంత ఫుల్ స్టాప్ పెట్టే కార్యక్రమమే జరుగుతుంది. సో మన దగ్గర ఇంకా పంట కొనుగోలు చేసే కార్యక్రమం కూడా జరగని పరిస్థితి ఉంటుందన్న భయాందోళన మధ్య ఈరోజు మన గోడు వెలిపించుకుంటా ఉన్నాం. నిజంగా చంద్రబాబు నాయుడు గారు రివ్యూ మీటింగ్లు పెట్టి 200 ధర తగ్గకూడదు అని చెప్పి ఆయన చెప్తే, ఆయన చెప్పిన మరుసటి రోజే పొదిల్లో 179, టంగుటూరులో 184, కనిగిరిలో 184, కందుకూరులో 186, జంగారెడ్డిగూడెంలో 170, గోపాలపురంలో 170 ఈ రేట్లకు తగ్గిపోయి కొనుగోలు చేస్తూ ఉన్నారు అని అంటే సిండికేట్కి ఏ రకమైన బలం ఉంది అన్నదానికి నిదర్శనం ఇది. నిజంగా మొట్టమొదటిసారిగా అసలు టొబాకో బోర్డు ఎందుకు పెట్టినారు? టొబాకో బోర్డులో రైతులకు మంచి జరగాలి అనే ఉద్దేశంతో వ్యాపారులను ఒక ప్లాట్ఫామ్ ఎందుకు తీసుకొచ్చి ఆ ప్లాట్ఫామ్లో వివిధ రకాల వ్యాపారులు పార్టిసిపేట్ చేస్తే ఆ వ్యాపారులు పార్టిసిపేట్ చేసిన నేపథ్యంలో కాంపిటీషన్ క్రియేట్ అవుతుందని, తద్వారా రైతులకు మేలు జరుగుతుందనే ఉద్దేశంతో టొబాకో బోర్డు అనేది క్రియేషన్ అనేది జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ పుణ్యాన ఏ రకంగా పరిస్థితి మారిపోయిందని అంటే, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తూనే ఈ సిండికేట్కి అందరికీ కూడా కొమ్ములు వస్తాయి. నగరాన్ని ఘన వ్యర్థాల నిర్వహణలో రాష్ట్రానికి ఆదర్శంగా తీర్చిదిద్దే దిశగా వేస్ట్ టు వెల్త్ కార్యక్రమాలను మరింత విస్తరించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర అధికారులను ఆదేశించారు. అజిత్ సింగ్ నగర్లోని ఎక్సెల్ ప్లాంట్ గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ ను పరిశీలించిన ఆయన తడి, పొడి వ్యర్థాల రీసైక్లింగ్, పూలు, కొబ్బరి పీచు, నిర్మాణ వ్యర్థాలతో విలువైన ఉత్పత్తుల తయారీతో పాటు బయోమెథనైజేషన్ ద్వారా ఇంధన ఉత్పత్తి వంటి కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. అలాగే ప్రతి ఇంటి వద్దే వ్యర్థాలను తడి, పొడి, గృహ ప్రమాదకర
శానిటరీ వ్యర్థాలుగా వేర్వేరుగా అందించేలా ప్రజల్లో అవగాహన పెంచాలని, మూలం వద్దే వ్యర్థాల వ్యర్థీకరణ జరిగితేనే వేస్ట్ టు వెల్త్ కార్యక్రమాలు పూర్తి స్థాయిలో విజయవంతమవుతాయని ధ్యాన్ చంద్ర తెలిపారు. నగరాన్ని ఘన వ్యర్థాల నిర్వహణలో రాష్ట్రానికి ఆదర్శంగా తీర్చిదిద్దే దిశగా వేస్ట్ టు వెల్త్ కార్యక్రమాలను మరింత విస్తరించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర అధికారులను ఆదేశించారు. అజిత్ సింగ్ నగర్లోని ఎక్సెల్ ప్లాంట్ గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ ను పరిశీలించిన ఆయన తడి, పొడి వ్యర్థాల రీసైక్లింగ్, పూలు, కొబ్బరి పీచు, నిర్మాణ వ్యర్థాలతో విలువైన ఉత్పత్తుల తయారీతో పాటు బయోమెథనైజేషన్ ద్వారా ఇంధన ఉత్పత్తి వంటి కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. అలాగే ప్రతి ఇంటి వద్దే వ్యర్థాలను తడి, పొడి, గృహ ప్రమాదకర శానిటరీ వ్యర్థాలుగా వేర్వేరుగా అందించేలా ప్రజల్లో అవగాహన పెంచాలని, మూలం వద్దే వ్యర్థాల వ్యర్థీకరణ జరిగితేనే వేస్ట్ టు వెల్త్ కార్యక్రమాలు పూర్తి స్థాయిలో విజయవంతమవుతాయని ధ్యాన్ చంద్ర తెలిపారు. అమెరికాతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంపై మోడీ సంతకం చేయవద్దని కౌలు రైతు నేతలు డిమాండ్ చేశారు. దేశీయ రైతాంగానికి నష్టం చేకూర్చే ఏ విధమైన స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలపైనే కేంద్ర ప్రభుత్వం సంతకం చేయకూడదన్నారు. కోట్లాది మంది భారతీయ రైతుల జీవితాలను అమెరికా కార్పొరేట్ మార్కెట్కు పణంగా పెట్టవద్దని రైతు నేతలు ఘాటుగా వ్యాఖ్యానించారు. సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు విజయవాడ ధర్నా చౌక్ వద్ద రైతు సంఘాల సమన్వయ సమితి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాను ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు డివి కృష్ణయ్య, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి జమలయ్య, ఉపాధ్యక్షుడు మల్నిడి ఎలమందరావు, పిసిపి ఉపాధ్యక్షుడు కొలనుకొండ శివాజీ తదితరులు మాట్లాడుతూ దేశీయ వ్యవసాయానికి రక్షణ కల్పించాలని, ఏ పరిస్థితుల్లోనూ అమెరికాతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంపై సంతకం పెట్టవద్దని అన్నారు. అమెరికా కార్పొరేట్ కంపెనీలకు ఊడిగం చేయటం విడనాడి దేశీయ రైతాంగానికి తక్షణమే పూర్తి రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. దేశంలో రోజుకు 32 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నా, 2000 మందికి పైగా వ్యవసాయం వదిలి వలసపోతున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవటం దారుణమన్నారు. సాగు భూమిలో 50% సాగు చేస్తున్న కౌలు రైతులకు పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ పంట రుణాలు అందజేయకుండా మోడీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వాలు ఉద్దేశపూర్వకంగానే వివక్ష చూపుతున్నాయని మండిపడ్డారు. రైతులు పండించిన అన్ని రకాల పంటలకు సమగ్ర ఉత్పత్తి వ్యయానికి అదనంగా 50% కలిపి మద్దతు ధర ప్రకటించాలని, దానికి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా రైతులు, కౌలు రైతుల పంట రుణాలను ఒకేసారి రద్దు చేయాలని విన్నవించారు. రైతు సంఘం రాష్ట్ర నాయకులు డి హరినాథ్, ఏఐకేఎంఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్వివి సత్యనారాయణ, ఏఐటియుసి రాష్ట్ర నాయకులు ఆంజనేయులు, రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం సూర్యనారాయణ, కౌలు రైతు సంఘం రాష్ట్ర నాయకులు ఎం హరిబాబు, ఎన్టీఆర్ జిల్లా రైతు సంఘం ప్రధాన కార్యదర్శి పివి ఆంజనేయులు తదితరులు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. అమెరికాతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చేసుకోవడానికి మన భారతదేశం 24వ తారీఖు సంతకాలు పెట్టబోతా ఉంది. దానివలన మన దేశంలో ఉన్న వ్యవసాయ రంగం, సంక్షోభంలో ఉన్న వ్యవసాయ రంగం మరింత సంక్షోభంలోకి నెట్టబడుతుంది. ఇప్పటికే భారతదేశంలో వ్యవసాయ రంగం, అలాగే రైతులు అప్పుల పాలై మరి ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితుల్లో విదేశాల నుంచి చౌకగా మనకు దేశానికి ఉత్పత్తులు కనుక దిగుమతి అయితే 8 కోట్ల మరి పాడి రైతులు, అలాగే 11 కోట్ల మంది ఆహార పంటలు, వాణిజ్య పంటలు వండే రైతాంగం అంతా కూడా ఇంకా దివాళా తీస్తారు. కౌలు రైతుల పరిస్థితి ఇంకా దిగజారుతుంది. కాబట్టి ఈ యొక్క స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని మరి వ్యతిరేకిస్తూ ఒప్పందంపై సంతకం చేయొద్దని చెప్పేసి ఈ రోజున దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ, అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ధర్నా, నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నాం. ఈ రోజు అమెరికాతో చేసుకోబోతున్న ఒప్పందం ఇప్పటికే అమెరికాతో ఒప్పందం అయిపోయింది. ఇక్కడ ఓన్లీ సంతకాలు పెట్టమే. ఈ ఒప్పందం కనుక జరిగితే భారతదేశం సంవత్సరానికి 5 లక్షల కోట్ల నష్టం పాలవుద్ది. ముఖ్యంగా 13 రకాల పంటల్ని మనకి ఇష్టం లేకపోయినా అవసరమైన యుద్ధ విమానాలు, యుద్ధ పరికరాలు, అదొక $40 బిలియన్ ఆ విధంగా దిగుమతి చేసుకోవాలని ట్రంప్ ఒత్తిడి చేస్తున్నాడు. అదేవిధంగా పాలు, మొక్కజొన్నలు, పొగాకు, అట్లనే పత్తి, ఇలాంటి 13 పంటల్ని అనివార్యంగా మనం దిగుమతి చేసుకోవాలి. అందుట్లో బియ్యం కూడా దిగుమతి చేసుకోవాలండి. ఎంత విచిత్రమో చూడండి. ఆ రకంగా సంవత్సరానికి 5 లక్షల కోట్ల చొప్పున 5 ఏళ్ళు 2030 దాకా అంటే 25 లక్షల కోట్లు భారతదేశం ఇష్టం లేకపోయినా కష్టమైన ఆ విధంగా ఒప్పందం చేసుకుంటున్నారంటే మోడీ, చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా ట్రంప్కి, అమెరికాకి ఆ విధంగా లొంగిపోవటం ఈరోజు చూస్తున్నాం. ప్రపంచంలో పోలీసు ఎవరంటే, యుద్ధాన్మాది ఎవరంటే, యుద్ధం ఎవరు తెస్తున్నారంటే, ప్రపంచ నాశనానికి కారణం ఎవరు అవుతుందంటే ఆ అమెరికాతో ఒప్పందం ఎందుకు చేసుకుంటున్నారో, ఎట్లా లాభమో ఈ దేశ ప్రజానీకానికి వివరించాలి. మోడీ ప్రభుత్వం అమెరికాతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోబోతా ఉన్నారు. ఈ ఒప్పందం కుదిరితే మన దేశ రైతాంగానికి తీవ్ర నష్టం జరుగుతుంది. వ్యవసాయ రంగం కుదేలవుతుంది. దేశ రైతాంగ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని ఇటువంటి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవద్దని, ఆ ఒప్పందం నుంచి బయటకు రావాలని కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తాము. రెండోది,
11 కోట్ల మంది రైతులు, 8 కోట్ల మంది పాల రైతులు, లక్షలాది మంది పౌల్ట్రీ రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉన్నది. అందుకనే దేశవ్యాప్తంగా ఒక పర్యాయం రుణమాఫీ చేయాలని, రెండోది రైతులందరూ కూడా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పెంచి పంట రుణాలు ఇవ్వాలని, ఆత్మహత్యల నుంచి రైతాంగాన్ని కాపాడాలని, పొగాకు, టమాటా, తోతాపూరి, రొయ్యల రైతులకి రక్షణ కల్పించే విధంగా ప్రభుత్వ విధానాలు తీసుకురావాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కిసాన్ సంయుక్త మోర్చా ధర్నా పాయింట్ లో అమెరికా ఇండియా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ని మేము కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. నిన్న కాక మొన్న మనం చూసాం, మన ప్రాంతంలో బ్రహ్మాండంగా ఆక్వా పరిశ్రమ ఉంటుంది. ఆక్వా ప్రొడక్షన్ కి కేజీకేమో 300 అవుతుంది, అమ్మకేమో 250 రూపాయలు అవుతా ఉంది. కేజీకి 50 రూపాయలు నష్టం జరుగుతూ ఉంది. మన కంటైనర్లు ఇతర దేశాలు పంపిస్తేనేమో వాళ్ళు ఏదో ఒక వంక చెప్పేసి వెనక పంపిస్తా ఉన్నారు. మనకి రక్షణ లేదు, మనకి సబ్సిడీలు లేవు. కాబట్టి అమెరికాతో కాకుండా యూరప్ తోటి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కుదుర్చుకొని మన భారతదేశ రైతాంగానికి కూడా ఫారిన్ లో ఇచ్చినట్టు విస్తృత సబ్సిడీలు ఇవ్వాలని చెప్పి, రుణాలు ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. నీటి అభ్యర్థులపై జరిగిన దాడిని వ్యతిరేకిస్తూ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ చేసిన నిరసనను భగ్నం చేయడాన్ని పీసీసీ ఉపాధ్యక్షుడు కొలనుకొండ శివాజీ ఖండించారు. వారి పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును ఆయన తప్పుపట్టారు. నీట్ పేపర్ల లీకేజ్ వల్ల ఆత్మహత్యకు పాల్పడిన అభ్యర్థుల కుటుంబాలకు ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇంటి వద్ద నిరసన తెలియజేస్తున్న కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును వ్యతిరేకిస్తూ విజయవాడ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ధర్నా చౌక్లో చేపట్టిన వీరి ఆందోళనను పోలీసులు అనుమతి లేదనే సాకుతో అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులకు కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం పీసీసీ ఉపాధ్యక్షులు కొలనుకొండ శివాజీ మాట్లాడుతూ, నీట్ అభ్యర్థుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును వ్యతిరేకిస్తూ తమ పార్టీ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తదితరులు నిరసన తెలియజేస్తుంటే పోలీసులు దారుణంగా వ్యవహరించారని మండిపడ్డారు. రాహుల్ గాంధీకి రక్త గాయాలు అయ్యాయని, ప్రియాంక గాంధీని మగ పోలీసులు ఈడ్చివేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేటి అభ్యర్థుల ప్రధాన సమస్యపై పార్లమెంట్లో చర్చించామని కోరితే అంగీకరించకుండా వందే మాతరం గురించి చర్చ జరపడం దారుణమన్నారు. మోదీ మొసలి కన్నీరు, కల్లబొల్లి మాటలను ఎవరూ నమ్మే పరిస్థితిలో లేరన్నారు. మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు ₹1 కోటి పరిహారం చెల్లించాలని, ఈ సందర్భంగా నమోదు చేసిన కేసును బేషరతుగా ఉపసంహరించుకోవాలని శివాజీ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విద్యార్థుల మీద ఇటువంటి లాఠీ చార్జీ, దమనకాండ నిర్బంధం ఎప్పుడు జరగల. ఇది ఎటువంటి సంఘటన గుర్తు చేస్తుందా అంటే, చైనాలో తియాన్మన్ స్క్వేర్లో యుద్ధ ట్యాంకుల ముందు విద్యార్థులు చంపేసింది విధానం గుర్తుకొస్తా ఉంది. జలియన్ వాలాబాగులో శాంతియుతంగా ధర్నాలు చేసే వాళ్ళని పోలీసులు కాల్చి చంపిన విధంగా మోడీ మొన్న 20వ తారీఖు నాడు విద్యార్థుల మీద 2 లక్షల మంది విద్యార్థుల మీద 100లాది మందిని క్షతగాత్రులు చేసి హాస్పిటల్ పాలు చేసిన వైనం మీద భారతదేశం మోడీని, మోడీ కూటమిని క్షమాపణ కోరుతుంది. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని నిన్న అక్రమంగా అరెస్ట్ చేసి వాళ్ళని మ్యాన్ హ్యాండిల్ చేయడాన్ని, వాళ్ళని రఫ్గా ట్రీట్ చేయడాన్ని, వాళ్ళని పోలీస్ స్టేషన్లో పెట్టడాన్ని, వాళ్ళకి రక్తం కారే వరకు, గాయాలు అయ్యే వరకు వాళ్ళని ఈడ్చికెళ్ళి అవమానించినందుకు తక్షణమే మోడీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. మరి ఈ రోజు నిన్న రాహుల్ గాంధీ గారిని రోడ్డుపై ఈడ్చుకెళ్లి దెబ్బలు తగిలి రక్తం వచ్చేటట్టు చేసినటువంటి ఈ బీజేపీ పాలన వెంటనే మేము అందరం కూడా, విద్యార్థులు, యువకులు కూడా గమనిస్తా ఉన్నారు. ఈ దేశంలో జరుగుతున్నటువంటి అప్రజాస్మిక కార్యక్రమాలు అయితే ఉన్నాయో అవన్నింటికి కూడా నిరసన తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ అలాగే యువజన కాంగ్రెస్ గట్టిగా ఖండిస్తా ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నాం. నగరంలో భూగర్భ డ్రైనేజ్ పొంగిపొర్లే సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా అధికారులు అప్రమత్తంగా ఉండాలని నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర ఆదేశించారు. నగరంలోని పలు ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించిన ఆయన డ్రైనేజ్ లైన్లను క్రమం తప్పకుండా శుభ్రపరుస్తూ పంపింగ్ స్టేషన్లు, ఎస్టీపీల పనితీరును నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. గాయత్రీనగర్లో నిర్మాణంలో ఉన్న అవుట్ఫాల్ డ్రైన్ పనులను వేగవంతంగా, నాణ్యతతో పూర్తి చేయాలని, పనుల్లో ప్రాంతాల్లో ప్రజల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు ఆదేశించారు. అలాగే ఆటోనగర్ గార్బేజ్ ట్రాన్స్ఫర్ ప్లే స్టేషన్లో వ్యర్థాలను నిల్వ చేయకుండా వెంటనే జిందాల్ ప్లాంట్ కు తరలించేలా చర్యలు తీసుకోవాలని, నగర పరిశుభ్రత కోసం అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని కమిషనర్ ధ్యాన్ చంద్ర సూచించారు.
ఎల్నినో ప్రభావంతో ఏర్పడిన వర్షాభావ పరిస్థితులు రైతుల పంటలను దెబ్బతీస్తున్నాయి. సాగునీరు లేక కృష్ణా జిల్లా గుడివాడ పరిధిలోని పలు గ్రామాల్లో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా బొమ్మలూరు రైతులు ఎండిపోతున్న వరి పైరును కాపాడుకునేందుకు ఆందోళన చెందుతున్నారు. సాగునీరు విడుదల చేసి తమ పంటలను కాపాడాలని రైతులు వేడుకుంటున్నారు. ఎమ్మెల్యే వెనిగళ్ల రాము వెంటనే స్పందించి బొమ్మలూరు గ్రామానికి సాగునీరు అందించి రైతులను ఆదుకోవాలని కోరుకుంటున్నారు. రైతుల కష్టం వృధా కాకుండా తక్షణ చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఎల్నినో ప్రభావంతో ఏర్పడిన వర్షాభావ పరిస్థితులు రైతుల పంటలను దెబ్బతీస్తున్నాయి. సాగునీరు లేక కృష్ణా జిల్లా గుడివాడ పరిధిలోని పలు గ్రామాల్లో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా బొమ్మలూరు రైతులు ఎండిపోతున్న వరి పైరును కాపాడుకునేందుకు ఆందోళన చెందుతున్నారు. సాగునీరు విడుదల చేసి తమ పంటలను కాపాడాలని రైతులు వేడుకుంటున్నారు. ఎమ్మెల్యే వెనిగళ్ల రాము వెంటనే స్పందించి బొమ్మలూరు గ్రామానికి సాగునీరు అందించి రైతులను ఆదుకోవాలని కోరుకుంటున్నారు. రైతుల కష్టం వృధా కాకుండా తక్షణ చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఆషాఢ మాసం సందర్భంగా వెలగలూరు గ్రామంలోని కల్కి సేవా ఆలయంలో కొలువైన శ్రీ పరంజ్యోతి భగవతి అమ్మవారికి భక్తులు ఘనంగా ఆషాఢసార సమర్పించారు. 17 గ్రామాలతో పాటు విజయవాడ నుంచి కూడా వందలాది మంది భక్తులు తరలివచ్చి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. శాకంబరి అలంకారంలో అమ్మవారి దర్శనం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. వెలగలూరు గ్రామంలోని కల్కి సేవా ఆలయంలో ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో నిర్వహించే ఆషాఢసారే ఉత్సవాలు ఈసారి కూడా భక్తి శ్రద్ధలతో జరిగాయి. పరంజ్యోతి భగవతి అమ్మవారికి భక్తులు చీరలు, పసుపు, కుంకుమ, గాజులు తదితర మంగళ ద్రవ్యాలతో సార సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వెలగలేరు, వెల్లటూరు, కొత్తూరు, తాడేపల్లి, జక్కంపూడి, షాబాదు, కవులూరు తదితర 17 గ్రామాల నుంచి అలాగే విజయవాడ నగరం నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా అచ్యుత దాసాజీ మాట్లాడుతూ ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో అమ్మవారికి సార సమర్పించడం ఆనవాయితీ అని, ఇలా చేయడం వల్ల గ్రామాల్లో సుభిక్షం, శాంతి, మంగళం నెలకొంటాయని భక్తుల విశ్వాసం అని తెలిపారు. అనంతరం శ్రీచక్ర అమ్మవారికి లలిత సహస్రనామ పారాయణంతో 9 రకాల పుష్పాలతో అర్చన నిర్వహించి పూర్ణల కుంభంతో మహానివేదం సమర్పించారు. ఆలయ ధ్యాన మందిరంలో మహామంగళారతులు నిర్వహించగా భక్తులు ఆధ్యాత్మిక ప్రశాంతతను అనుభవించారు. ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారు శాకంబరి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. కార్యక్రమానంతరం వచ్చిన భక్తులందరికీ అన్నప్రసాదం పంపిణీ చేశారు. ఆషాఢ మాసంలోని 4 మంగళవారాల్లోని అమ్మవారికి ఘనంగా సార సమర్పిస్తామని ఆలయ నిర్వాహకులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 1426 ను వెంటనే ఉపసంహరించుకోవాలని వైసీపీ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ చంద్రశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. అగ్రీడ్ లిస్ట్ పేరుతో ప్రభుత్వ ఉద్యోగులు గెస్టెడ్ అధికారులపై నిఘా పెట్టడం నిరంకుశ చర్య అని విమర్శించారు. ఉద్యోగులను భయపెట్టి ప్రభుత్వ చెప్పు చేతుల్లో పెట్టుకునేందుకు ఈ జీవో తీసుకొచ్చారని ఆరోపించారు. ఇప్పటికే ఏసీబీ, విజిలెన్స్ వంటి వ్యవస్థలు ఉండగా మరోసారి ప్రత్యేక నిఘా అవసరం లేదన్నారు. ఉద్యోగ హక్కులను కాలరాస్తూ వివిధ శాఖల్లో ప్రైవేటీకరణను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వ జీవో 1426 ను వెంటనే రద్దు చేయాలని, లేదంటే ఉద్యోగ సంఘాలతో కలిసి పోరాటం తప్పదని నల్లమరు చంద్రశేఖర్ రెడ్డి హెచ్చరించారు. మరి ప్రభుత్వం విడుదల చేసినటువంటి 1426 నిన్న డేట్తో విడుదల చేసినటువంటి ఈ యొక్క ఈ జీవో ఉద్యోగుల్ని వాళ్ళ ప్రభుత్వం చెప్పు చేతల్లో పెట్టుకుని వాళ్ళ చెప్పిన విధంగా ప్రభుత్వానికి తాబేదారులాగా పనిచేసే విధంగా ఉండాలనేటువంటి నెపంతో ఈ జీవోను ప్రభుత్వం నిన్న విడుదల చేసింది. దీన్ని గెజెటెడ్ అధికారులందరినీ కూడా ఈ అగ్రీడ్ లిస్ట్ సిస్టంలోకి తీసుకొస్తున్నామని చెప్పి ఈ జీవోను విడుదల చేసిన తరిమిళ నాట్ ఓన్లీ గెజెటెడ్ అధికారులు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వర్కింగ్ కమ్యూనిటీ అంతా కూడా ఉద్యోగులు, టీచర్లు, మరి గెజెటెడ్ అధికారులందరూ కూడా దీన్ని తీవ్రంగా ఈ యొక్క ప్రభుత్వ ఉత్తర్వులను వ్యతిరేకించడం జరుగుతూ ఉంది. దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి విధంగా ఈ యొక్క
జీవో విడుదల చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం, వ్యతిరేకిస్తున్నాం. ప్రభుత్వం దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని కూడా నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. ఎక్కడో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి, ఎక్కడైతే దేశాన్ని కాపాడవలసి ఉంటుందో, రక్షణ సంస్థల్లో పనిచేస్తుంటారో, అత్యంత కీలకమైనటువంటి పదవుల్లో పనిచేస్తుంటారో వాళ్ళు ఈ యొక్క మెసేజ్ని ఏదైనా ఈ దేశం నుంచి ఇతర దేశాలకో లేకపోతే ఎవరికైనా చేరవేస్తారనేటువంటి నెపంతో కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఈ యొక్క సిస్టాన్ని తీసుకొచ్చిందో ఆ సిస్టాన్ని ఇక్కడ కోట్ చేస్తూ ఆంధ్రప్రదేశ్లో నీకు రాష్ట్రంలో అలాంటి సమస్యలు ఏమన్నా ఉంటాయా? ఇక్కడి నుంచి వేరే దేశాలకు చేరవేయడము లేకపోతే ఇలాంటి, అలా కాకుండా ప్రతి ఒక్క గెజిటెడ్ అధికారికి కూడా ఈ అనుమానపుతో నిఘాలేకి తీసుకొచ్చి వాళ్ళని మన చెప్పు చేతుల్లో పెట్టుకోవాలనేటువంటి యొక్క ప్రభుత్వ మొండి వైఖరిని నేను ఖండిస్తా ఉన్నా. విజయవాడలోని గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ కార్యాలయం వద్ద అవుట్సోర్సింగ్ టీచర్లు ధర్నా నిర్వహించారు. గత 22 ఏళ్లుగా గిరిజన సంక్షేమ గురుకులాల్లో పనిచేస్తున్న తమను డిఎస్సి నియామకాల నేపంతో తొలగించవద్దని వారు కోరారు. సమావేశం కోసం వచ్చిన గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణిని కలిసి తమ సమస్యలపై వినతి పత్రం సమర్పించారు. 40 నుంచి 50 ఏళ్ల వయసులో ఇప్పుడు ఉద్యోగాలు తీసివేస్తే రోడ్డున పడతామని, తమను తొలగించబోమని గతంలో మంత్రి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు. గత 10 ఏళ్లకు పైగా పనిచేస్తున్న తమ ఉద్యోగాలను తొలగించవద్దంటూ విజయవాడలోని గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ కార్యాలయం ఎదుట గిరిజన అవుట్సోర్సింగ్ టీచర్లు ధర్నా చేపట్టారు. గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి గిరిజన సంక్షేమంపై సమావేశం నిర్వహిస్తున్నారని తెలియడంతో వారు కార్యాలయానికి చేరుకుని మంత్రికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ఉద్యోగాలనే నమ్ముకుని జీవిస్తున్నామని, 40 నుండి 50 ఏళ్ల వయసులో తమను ఇప్పుడు తొలగిస్తే రోడ్డున పడతామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే పలు దఫాలు మంత్రి గుమ్మడి సంధ్యారాణిని కలిశామని, ఉద్యోగాలు తొలగించబోమని ఆమె హామీ ఇచ్చారని గుర్తు చేశారు. గత 22 ఏళ్లుగా గిరిజన సంక్షేమ గురుకుల విద్యా సంస్థల్లో అవుట్సోర్సింగ్ సిబ్బందిగా ఎంతో నిబద్ధతతో విధులు నిర్వహిస్తూ వేలాది మంది గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించామని తెలిపారు. గతేడాది డిఎస్సి నియామకాల నేపథ్యంలో తమను విధుల నుంచి తొలగించే పరిస్థితి నెలకొనటం తీవ్ర ఆందోళనకరమన్నారు. ప్రస్తుతం 788 మంది ఉద్యోగులను సర్వీస్ను పునరుద్ధరించి మిగిలిన ఉద్యోగులను విధులకు దూరంగా ఉంచడం అత్యంత బాధాకరమన్నారు. మిగిలిన వారిని రెన్యువల్ చేయాలన్నారు. గిరిజన విద్యార్థుల విద్యకు, ఉద్యోగుల కుటుంబాల జీవన భద్రతకు సంబంధించిన ఈ అంశాన్ని సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ మానవతా దృక్పథంతో పరిశీలించి తక్షణమే సానుకూల నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. గత 15 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. ప్రతి సంవత్సరం మమ్మల్ని రెన్యువల్ చేసి తీసుకుంటున్నారు. కానీ ఈ సంవత్సరం జూన్ 12వ తారీఖున స్కూల్కి వెళ్తే మీకు రెన్యువల్ రాలేదు, మీకు ఉద్యోగం లేదని చెప్పేశారు మా ప్రిన్సిపల్స్. అదే విషయాన్ని మినిస్టర్ మేడం గారితో మాట్లాడడానికి వెళ్తే మేడం గారు మాకు కనీసం పర్మిషన్ కూడా ఇవ్వట్లేదు. ఇవాళ కొంతమంది చెప్పిన విషయం ఏంటంటే, మీలో 1000 మందికి ఉద్యోగం మేము ఇచ్చాము, 400 మందిని మాత్రమే మేము ఆపామంటున్నారు. 1000 మందికి ఎవరికి ఇవ్వలేదు సార్. క్లియర్ వేకెంట్ ఉన్న వాళ్ళ వరకే తీసుకున్నారు. మేము హెచ్సిఆర్ స్కూల్స్ వాళ్ళందరం బయటే ఉన్నాము. మా స్కూల్స్కి మా అవసరం ఉంది, కానీ మరి ఎందుకు మా మేడం గారికి మేము కనిపించట్లేదు అన్న విషయం అయితే మాకు తెలియట్లేదు. ఏమీ వద్దు సార్, మమ్మల్ని అందరినీ కూడా రేపటి నుంచి స్కూల్స్కి వెళ్ళమని చెప్పండి. అవి ఒక్కటే మాకు న్యాయం కావాలి. ఇంకా అంతకు మించి మేడం గారిని మేమేం అడగట్లేదు. మా వల్ల ఏమైనా చిన్న మిస్టేక్ జరిగితే మేడం గారిని మీడియా పరంగా క్షమాపణ కోరుకుంటున్నాం. మమ్మల్ని స్కూల్కి పంపమంటే మా ఉద్యోగాలు మాకు ఇమ్మని అడుగుతున్నాం అంతే. వేరే ఉద్యోగాలు మేము ఏమీ అడగట్లేదు, ఏమీ చెయ్యట్లేదు. ఈ గిరిజన గురుకుల పాఠశాలలో గత 15 సంవత్సరాల వరకు చేస్తున్నాను సార్. మరి లాస్ట్ ఇయర్ వరకు డిఎస్సి వాళ్ళు వచ్చినా మీకు ఎఫెక్ట్ కాదని మా మినిస్టర్ మేడం గారు మాకు హామీ ఇచ్చున్నారు. మరి ఆ హామీ ఇచ్చారు, కానీ దాన్ని అమలు చేసుకోలేకపోతున్నారు. మేము చేసిన తప్పేం లేదు సార్. మేము ఒకటే కోరుకుంటున్నాం, మాకు రెన్యువల్ ఇవ్వాలి, మాకు ఉద్యోగ భద్రత కావాలి. ఎందుకంటే మేము గత 10-15 సంవత్సరాల నుంచి ఈ గిరిజనుల బిడ్డలకి చాకరీ చేస్తున్నాం సార్. ఇప్పుడు మమ్మల్ని తీసేస్తే మేము ఎటు వెళ్ళాలి? మా ఉద్యోగం ఏంటి? మా పిల్లల పరిస్థితి ఏంటి? కాబట్టి మాకు మాత్రం రెన్యువల్ ఇచ్చి మమ్మల్ని మాత్రం స్కూల్కి పంపిస్తే మేడం గారు మాకు న్యాయం చేసినట్టు అవుతారు సార్. లేకపోతే మేము చేసే విధంగా కూడా మేము మంచిగానే మేము కూడా చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. మేము గత 3 నెలల నుంచి ఉద్యోగాలు లేక రోడ్డు మీద ఉన్నాము. ఆ 3 నెలల నుంచి మేడం గారు ఈ రోజు చెప్తాను, రేపు చెప్తాను, ఈరోజు చెప్తాను అంటేను ఎప్పుడు చెప్తారా అని చెప్పేసి ఇక్కడ మన సెక్రటరీ ఏరియాకి వచ్చాము. మేము కూడా ఇక్కడ మేడం గారు ఉన్నారని చెప్పేసి మేము గత 13 రోజుల నుంచి హెడ్ ఆఫీస్ గురుకుల హెడ్ ఆఫీస్ మా తాడేపల్లిలో మేము రేయనక పగలనక అక్కడే నిద్రపోతున్నాము. మమ్మల్ని పట్టించుకున్న నాదులు అయితే ఎవరు లేరు. మరి మేడం గారు ఈ రోజన్నా మాకేమన్నా మాట చెప్తుందేమనే ఆశతోటి ఇక్కడికి వచ్చాము. అంటే మీడియా సమక్షంలో అయితే చాలాసార్లు చెప్పారు, నేను మిమ్మల్ని అన్యాయం చేయను,
మీరేమి అన్యాయం గారు అని మటుకు చెప్పారు. కానీ మొత్తానికైతే మమ్మల్ని అయితే అన్యాయం చేశారు. ఇప్పుడు ఏం చెప్పమంటే దానికి సమాధానం అయితే లేరు. మేము ఎక్కడొస్తే అక్కడికి మమ్మల్ని పోలీసు ద్వారా ఆపిస్తున్నారు. మాకేం న్యాయం చేసినట్టయితే ఇంక కనబడలేదు. ఇక్కడ అందరి ముందు అడిగేసి మరి న్యాయం చేస్తారా చేయరా అని చెప్పేసి ఒకసారి అడుగుదామని వచ్చాం సార్. ఒకవేళ నా న్యాయం గిన చేయకపోతే ఇంకా మేము ఈ ధర్నా అనేది ఇంకా తీవ్ర స్థాయికి కూడా మేము కొనసాగిస్తాము. మేము కూడా ఇప్పుడు మా కడుపులు కొట్టొద్దు, మేము చాలా రోజుల నుంచి దీన్నే నమ్ముకొని ఉన్నాము, మేము ఒంటరి మహిళలం ఉన్నాము, దీంట్లో వృద్ధురాళ్ళం ఉన్నాము, వికలాంగులం ఉన్నాము, అందరం ఉన్నాము. మాకు ఒక్కొక్కరికి 18-20 సంవత్సరాల సర్వీస్ ఉంది. అన్ని క్వాలిఫికేషన్స్తో బట్టి తీసుకుని ఈరోజు నిర్దాక్షంగా మధ్యలో మా ఉద్యోగాలు తీయొద్దు అని చెప్పేసి మేము రిక్వెస్ట్ మూలంగా వేడుకున్నా కూడా మేడం గారు స్పందించడం లేదు. మాట్లాడకుండా మా మీద డోర్ వేసి వెళ్ళిపోయారండి. ఉద్యోగాలు చేస్తామా తప్ప ఆందోళన చెందుతూ ఉన్నారు. మేము ఎన్నో సంవత్సరాలుగా కూడా ఆందోళన కొనసాగిస్తాము. వెనక్కి వెళ్ళిపోయినటువంటి మంత్రి తిరిగి వచ్చేందుకు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.